హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ప్లాంట్స్ అనేవి ఒక ఎమోషన్ అనమాట నాకు. అలాగే కొన్నిసార్లు మా గార్డెన్కి వచ్చే ఈ చిన్న చిన్న జీవుల్ని చూస్తే ఇంకా భలే అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ మొక్కలు పెంచాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు బటర్ఫ్లైస్, కొన్నిసార్లు హనీ బీస్, ఎన్నో రకరకాల బర్డ్స్ భలే వస్తూ ఉంటాయి. వాటిని చూస్తే భలే ఉంటుంది. అండ్ ఇంత హెల్తీగా ప్లాంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నా యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు కానీ ఆరెల్స్ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంత హెల్తీగా ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో నేను 15 డేస్కి ఒకసారి, అంటే మంత్లీ ట్వైస్ నేను నా ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాను అనమాట నా ప్లాంట్స్కి. సో అవేంటో ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇవి ఏవి మార్కెట్లోంచి కొని తెచ్చే ఫర్టిలైజర్ కాదు, మన ఇంట్లో మనం వాడుకునేవే అనమాట. ఒకటి వచ్చేసి మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఎటువంటివైనా సరే, ఇప్పుడు మనం ఏదైనా పల్సెస్ కడుగుతాం కదా, రకరకాల ఇంట్లో అన్ని బియ్యంతో పాటు పప్పు, శనగపప్పు కడుగుతాం, కందిపప్పు కడుగుతాం. ఆ వాటర్ అన్నీ, కడిగిన వాటర్ అన్నీ స్టోర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పాలు. మీరు విన్నది కరెక్టే. సో ఇప్పుడు మనకి ఎలాగా కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుందో మొక్కల్లో కూడా అలానే ఉంటుందన్నమాట. అండ్ మనం పెంచే మొక్కలు వచ్చేసి కుండీలో పెంచుతాము. కొన్నిసార్లు వాటి మట్టిలో ఉన్న విటమిన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట నార్మల్ వాటర్ పోయడం వల్ల. సో అదే నేల మీద అనుకోండి, ఎన్నో ఎర్త్ వర్మ్స్ అని, పురుగులని, వాటిని అన్నిట్లో అందులో చేరి అందులో ఒక రకమైన ఫర్టిలైజర్ ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ కుండీలో పెంచుకునే మొక్కలకి అంత ఈజీగా ఎర్త్ వర్మ్స్ రావడం కానీ, పురుగులు రావడం కానీ రావు. అది చాలా చాలా కష్టం అనమాట. ఇప్పుడు రేషియో చెప్తాను. పాలంటే థిక్ పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి పాలు పోయడం కాదు. ఇప్పుడు మనం పాలు మరగపెట్టుకున్న తర్వాత గిన్నెలో పాలు కడిగేస్తాం కదా, అంత పల్చటి నీళ్ళు, పాల నీళ్ళు మొక్కలకి పోయాలన్నమాట. అంటే ఒక హాఫ్ వాటర్ గ్లాస్ పాలల్లో ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసి దాన్ని డైల్యూట్ చేసి అది మొక్కలకి పోయాలన్నమాట. థిక్గా ఉన్న మిల్క్ కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మనం ఇంట్లో ఏదైనా సరే, బియ్యం కడుక్కున్నా, ఏది కడుక్కున్నా సరే, ఆ నీళ్లు ఖచ్చితంగా మొక్కలకి పోస్తే చాలా బలంగా ఉంటాయి. స్పెషల్గా మనీ ప్లాంట్స్కి అనమాట. మనీ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, లైక్ మందార మొక్కలు కానీ ఇంకేదైనా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి పోస్తే చాలా అంటే చాలా మంచిది. సో నేనైతే 15 డేస్కి ఒకసారి నా ఫర్టిలైజర్స్ అనేవి మారుస్తూ ఉంటానన్నమాట. అది కూడా హోమ్ మేడే. మార్కెట్లో కొనేవి చాలా చాలా తక్కువ. సో ఈరోజు వచ్చేసి నేను ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి ఉంచిన కుడితి అంటాం కదా మనం మొక్కలకి వేసేది, ఏదైతే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయో వాటిని మేము కుడితి అంటాం అనమాట. 3 డేస్ నుంచి స్టోర్ చేసి వాటిలో కొంచెం బెల్లం వేసి అలా వాటికి ఫర్టిలైజర్స్ లాగా ఇస్తానన్నమాట. అండ్ ఈ ప్లాంట్ చూడండి, చిన్న మట్టి బేస్, కానీ ఎంత హెల్తీగా ప్లాంట్ వచ్చిందో. నేను దీన్ని రీపాటింగ్ కూడా చేయలేదు. సో మన మట్టిలో మనం అవన్నీ పోయడం వల్ల సో ఆల్మోస్ట్ చాలా స్ట్రెంత్ వస్తుంది. ఇంత కుండీల్లో కూడా, చిన్న చిన్న కుండీల్లో కూడా పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. సో అండ్ వాటరింగ్ ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మొక్కల్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వాటరింగ్, తర్వాత వాటికి కరెక్ట్ అయిన సన్లైట్ దొరుకుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇండోర్ మొక్కలు అనే కాన్సెప్ట్ అనేది లేదండి నాకు తెలిసి. ఏంటి అంటే ప్రతి మొక్కకి సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సన్లైట్ కాకపోయినా ఇండైరెక్ట్ సన్లైట్ అయినా ఉండాల్సిందే. ఎందుకంటే అందులో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ అవుతుంది. సూర్యుడు కిరణాల నుంచే మొక్కలు ఫుడ్ని తయారు చేసుకుంటాయి అనమాట. దాన్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటారు. ఇది నాకు తెలిసి మనం చిన్నప్పుడు ఆల్మోస్ట్ 6th 7th క్లాసెస్లోనే దీని గురించి చదువుకుని ఉంటాము. సో ఇండోర్లో పెట్టేసరికి ఏమవుతుందంటే, చీకటి ప్రపంచంలో పెట్టేసరికి 3 రోజులు 4 రోజులు ఉంటాయి. మనం కూడా అంతే కదా, చీకటి వెలుతురు లేని రూమ్లో ఉంటే 2 రోజులు ఉండగలుగుతామేమో, 4 రోజులు ఉండగలుగుతామేమో, 5వ రోజు ఖచ్చితంగా మన మీద వెలుగు అనేది పడాల్సిందే. అది మొక్కలకి ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫుడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ఏకైక థింగ్ ఉంది అంటే అది సన్లైట్ ఒకటే. సో సన్లైట్ ఉండి వాటరింగ్ బాగా చేస్తే ఆబ్వియస్లీ మొక్కలు బాగా పెరుగుతాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇలా ఫర్టిలైజర్స్ అనమాట. మన ఇంట్లోనే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ ఉంటాయి, అవన్నీ వేసుకోవచ్చు. ఎందుకు టీ పెట్టుకుంటారా మీరు, టీ పొడి పడేయకుండా డస్ట్బిన్లో కొంచెం వాటర్ కలిపి ఏదో ఒక మొక్కకి వేయండి. ఆ మొక్క ఎంత బాగా పెరుగుతుందో మీరే చూడండి. సో ఇలా ఎన్నో ఉంటాయి ఇంట్లో, లైక్ ఆనియన్ వాటర్ అని
చెప్పి బనానా తిన్న తర్వాత పీల్ పడేయకుండా బనానాను కూడా మట్టిలో కలిపి ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటితో ఇంట్లో పెరిగే వాటితోనే మొక్కల్ని ఎంతో బాగా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ కుడితి పాలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇలా లీవ్స్ మీద నుంచి మొత్తం వాటర్ వాష్ చేస్తాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వీటికి డ్రైన్ హోల్ ఉండాలన్నమాట కింద. అంటే ఎక్సెస్ వాటర్ అంతా పోవడానికి డ్రైన్ హోల్ ఉంటే నీళ్ళు అనేవి ఇంకిపోకుండా ఎంత కావాలో అంతే అవి పీల్చుకుంటాయి, ఎక్సెస్ వాటర్ అంతా వదిలేస్తాయి అన్నమాట. అండ్ ఈ చిన్న ప్లాంట్ చూసారా అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఆవిడ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, బాగుంది కదా అని చెప్పి. రెయిన్ లిల్లీ అంటారు అనుకుంటా దీన్ని, నాకు ఎగ్జాక్ట్గా దీని పేరు కూడా తెలియదు. తెచ్చిన 3 డేస్కి భలే ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మా మందారం చూడండి ఎంత పెద్దగా ఉందో, భలే అనిపించింది నాకు. అండ్ వైట్ మందారాలు కూడా చాలా మొగ్గలు విరబోసుకున్నాయి. అండ్ పురుగులు పడితే కనుక ఖచ్చితంగా నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. సన్న పురుగులు వస్తాయి మందార మొక్కలకి స్పెషల్గా, వాటికి వచ్చే ముందే నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేసుకోండి. అండ్ ఇక్కడ శంకు పుష్పాలు కూడా రోజు, అంటే మొక్క చిన్నది కాబట్టి రోజుకు ఒక 5-6 పువ్వులు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. అండ్ మన చిన్న లిటిల్ మందారాలు అయితే 6-7 లేకపోతే 8 పువ్వులు రోజుకి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. భలే అనిపిస్తుంది. ఇవి మొగ్గలు వేసుకున్నా కూడా విచ్చుకున్నా కూడా చూడ్డానికి ఐ ప్లీజింగ్గా భలే ఉంటుందన్నమాట. ఇలా నాకు మొక్కలు పెంచుకోవడం, ఉంచుకోవడం, వాటిని చుట్టూ ఇలా చూసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సీ యూ ఆల్, బాయ్.